సో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఏఐ వస్తుంది మా పిల్లలు ఉద్యోగాలు పోతాయా అని. పోతాయి, పోతాయి. ఓకే. ఎవరికి పోతాయి? రొటీన్ వర్క్ చేసేటువంటి ఉద్యోగాలు ఏమి ఉండవు అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు కాపీ రైటర్స్ అను, లేకపోతే బీపీఓ వర్క్ చేసేటువంటివో, రైట్. సో ఏదైతే ఆ రిపిటేటివ్ వర్క్ ఏదైతే ఉందో, సో నేను మొన్న ఒక వీడియోలో కూడా మనం చెప్పాము, అమెజాన్ అనౌన్స్ చేసినటువంటి ఒక విషయం, వాళ్ళ వేర్ హౌస్లో 5 లక్షల ఉద్యోగాలని రోబోలతో మారుస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వేర్ హౌస్లో ఉన్నటువంటి బాక్స్ ప్యాకింగ్ కానివ్వండి, బాక్స్ స్టాకింగ్ కానివ్వండి, బాక్సులు అనేటువంటి బయటకు పంపించడం కానివ్వండి, లోడింగ్ కానివ్వండి, అన్లోడింగ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా 2033కి 5 లక్షల రోబోలని డిప్లాయ్ చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రణాళిక. ఓకే. సో నేను ఇదివరకు కూడా చెప్పాను, ఏఐ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మీ దగ్గర స్కిల్స్ లేకపోతే, ఈ ఉన్నటువంటి ప్రపంచంలో చాలా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇదివరకు ఏం జరిగేదంటే, ఒక సమాన స్థాయిలో, అంటే మరీ అంత ఎక్కువ స్కిల్స్ లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని జాబ్స్ ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే, మీకు స్కిల్స్ ఉంటేనే ఆ నెక్స్ట్ లెవెల్లోనే మీరు ఉంటారు. ఈ కింద లోయర్ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ అనేటువంటిది చాలా అమాంతం తగ్గిపోతుంది. సో ఆ ఏఐ వల్ల కొత్త జాబ్స్ వస్తున్నాయి, అదే సందర్భంలో ఉన్న జాబ్స్ పోతున్నాయి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్, ఒక రిపోర్ట్ కూడా మీకు చెప్పాను. సుమారుగా 18 కోట్లు కొత్త జాబ్స్ వస్తూ ఉంటే 9.72 crores జాబ్స్ పోతున్నాయి అని, రైట్. సో మరి పోయే జాబ్స్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి కదా. వచ్చే జాబ్స్కి ఏమిటో అర్థం చేసుకోవాలి, ఆ జాబ్స్ కావాల్సినటువంటి స్కిల్స్ అర్థం చేసుకోవాలి. నేను ఇందాకే ఒక తారక మంత్రం లాంటి మాట ఒకటి చెప్పానండి. ఇప్పుడు ఉద్యోగాలు అనౌన్స్ కావు, రైట్. సో సమస్యలు వస్తాయి, సమస్యలను సాధించటానికి ఉద్యోగాలు వస్తాయి. సో కాబట్టి ఆ సమస్యలను సాధించేటువంటి విధంగా మనం ఈ బ్రెయిన్స్ని తయారు చేయాలి. సో ఏఐ ప్రపంచంలో మనం ఏఐ అనేటువంటి దానితో సహవాసం చేసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప, దీన్ని భయపడో దీనికి దూరంగా జరిగితే మరింత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ క్రమంలో మనం స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ లేకుండా రాబోయేటువంటి రోజుల్లో ఏ జాబు మనకు ఉండదు అనేటువంటి చాలా చాలా సుస్పష్టం.